హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అండి. మనకి గూగుల్ వెబ్సైట్ స్టార్ట్ చేసిన వాళ్ళు, బ్లాగ్ గురించి తెలిసిన వాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్ తెలిసిన వాళ్ళకి ఇది తెలిసి ఉంటుంది. సో మనకి వెబ్సైట్ న్యూ మనకి ఒకవేళ గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్ అయితే ఇంకా మనం వెబ్సైట్ని ఎలా యాడ్ చేయాలి నేను చూపిస్తాను. ఐ హావ్ ఆల్రెడీ అప్రూవ్డ్ అనమాట. నాకు గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ నాకు $99 అయితే ఉందండి. ఇంకా థ్రెషోల్డ్ రీచ్ అవ్వలేదు. సో మీకు అప్రూవ్ అయితే ఇక్కడ డే నాకు ఈ సైట్ వేరే ప్రాబ్లమ్ ఉండింది. నేను ఇంకా అప్లై చేయలేదు. వేరే సైట్ తీసేసాను. మళ్ళీ ఇంకో కొత్త సైట్ ఎలా అప్లై చేస్తాను చూపిస్తాను. సో ఇక్కడ మనకి డైలీ డబ్బులు అనేటివి ఎర్న్ అవుతాయండి. ఇది చాలా బాగుంటుంది. ఇలా కనుక ఎవరైనా కూడా చేసుకోవచ్చు అనమాట వర్క్స్ నేర్చుకుంటే ఈ సబ్జెక్ట్ అనేది. సో మనకి డైలీ వస్తాయన్నమాట. జస్ట్ లైక్ పాసివ్ వర్క్ లాగా కూడా మనం వర్క్ చేయొచ్చు. డైలీ యాక్టివ్ ఉండకున్నా కూడా వీ కెన్ ఎర్న్ మనీ అనమాట దీని ద్వారా. సో నాకైతే గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్ అయిపోయింది. ఇలా మనకి ఇంకా థ్రెషోల్డ్ రీచ్ అవ్వడానికి కొన్ని పాయింట్స్ తేడా ఉందన్నమాట. సో అయితే దీంట్లో నేను ఒక న్యూ సైట్ని ఎలా యాడ్ చేస్తాను చూపిస్తాను. ఇప్పుడు ఉంది కదండి, ఇక్కడ ఆల్రెడీ సైట్స్ అనేవి ఉన్నాయి. కొన్ని ఫౌండ్ చేయలేదు. ఆల్రెడీ ఒకదానికి యాడ్సెన్స్ అనేది రెడీగా ఉంటుంది దీంట్లో పెడితే. అండ్ హియర్ ఐమ్ గోనా యాడ్ న్యూ సైట్ అనమాట. ఇక్కడ సైట్ కనుక మనం యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సైట్ నేను అప్లై చేస్తాను. సో ఇది ఉంది కదా, జస్ట్ ఐమ్ యాడింగ్ అనమాట. సో గైస్ ఇక్కడ వెరిఫై సైట్ ఓనర్షిప్ అని చూపిస్తుంది. సో ఇలా ఈజీగా యాడ్ చేయొచ్చు అనమాట. ఈ యాడ్ చేసేసుకొని ఇక్కడ మనకు ఒక కోడ్ ఇచ్చింది కదండి, ఈ కోడ్ తీసుకెళ్ళిపోయి మనము ఈ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఏం చేయాలంటే ఈ కోడ్ని తీసుకెళ్ళిపోయి మనం ఎక్కడైతే ప్లేస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైట్ ఉంది కదా, ఈ సైట్ ఉంది కదా, సైట్లో మనం ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటామో అక్కడ పెట్టేస్తే కనుక మనకు యాడ్స్ అనేటివి రన్ అవుతాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా అయితే సింపుల్గా న్యూ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, లేదంటే మనం ఆ సైట్ని వద్దనుకుంటే కూడా డిలీట్ చేసేయచ్చు అనమాట. కాపీ చేసుకొని జస్ట్ మీ సైట్ ఎలా ఉందో సైట్లో థీమ్ లైక్ టెంప్లెట్లో ఎట్లా అంటే పైన కానివ్వండి, పోస్ట్ మధ్యలో ఉన్న ఆర్టికల్ ఇట్లా అనేది మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ హౌ టు సైట్ అనేది. ఇంకా మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే సబ్జెక్ట్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.